ఈరోజు లైవ్‌లో ప్రోమో చూసినట్టుగానే ఇమాన్యుయల్ రీతుతో అండ్ డీమాన్‌తో ఒక చిన్న ఫన్నీ టాస్క్ అయితే చేపిస్తాడనమాట. వర్షం కురుస్తుంటుంది కాబట్టి వెదర్ బావుందనేసి వాళ్ళతో చిన్న స్క్రిప్ట్ అయితే సరదాగా ప్లాన్ చేసి చేపిస్తాడు. అలాగే మనం లాస్ట్‌లో వరుసగా నిల్చొని లాస్ట్‌లో ఒకరు డ్యాన్స్ చేస్తే ఆ డ్యాన్స్‌ని మళ్ళీ ముందు వాళ్ళు అలా ఫ్రంట్ దాకా ఎవరైతే వెళ్తారో ఆ గేమ్ కూడా పెట్టుకుంటారు. ఇంతలో 'బిగ్ బాస్' వచ్చేసి ఒక అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు గేమ్ అనేసి. సో, ఆ గేమ్ వచ్చేసి ఫజిల్ లాగా ఉంటుందనమాట. ఒక చిన్న బాస్కెట్‌లా ఉంటుంది. అది తీసి ఆ ఫజిల్ లాగా అలా పైన తిప్పుకుంటూ ఒక స్లాట్స్ మీద పెట్టాలనమాట. సో, ఆ గేమ్ అయితే వస్తుందనమాట. సో, భరణి గారికి హ్యాండ్ సైడ్ ఇట్లా ఇంజ్యూరీ అవ్వడం వల్ల అతని బదులు ఇంకొకరిని ఎంచుకోవాలనైతే 'బిగ్ బాస్' చెప్తాడనమాట. సో, నిఖిల్ అండ్ దివ్య మీరిద్దరిట్లో ఎవరైనా ఓకే అంటూ భరణి గారైతే చెప్తే దివ్య ఐయామ్ డన్ అనంటూ అంటుంది. సో, మొత్తానికి దివ్య అయితే ఈ గేమ్ ఆడుతుంది. దివ్య, శ్రీజ మధ్యలో ఈ పోటీ అనేది జరుగుతుందనమాట. సో, చాలా టెన్షన్‌గా అయితే పోటీ జరుగుతుంటే బయట వాళ్ళు టీవీలో చూస్తూ ఉంటారనమాట మిగతా కంటెస్టెంట్స్. ఆట మాత్రం జోరుగానే జరిగింది అని చెప్పుకోవచ్చు. శ్రీజకి మాత్రం స్టార్టింగ్‌లో చాలా కష్టమైంది గేమ్. అలాగే దివ్య కూడా ఆ స్లాట్స్‌లో అవి పెట్టుకుంటూ వెళ్తుంటే మధ్యలో కిందనైతే పడతాయన్నమాట. సో, మొత్తానికి వచ్చేసి దివ్య ఈ టాస్క్‌లో విన్ అవుతుంది. మొత్తం 5 అయితే అవి స్లాట్స్‌లో అయితే పెట్టేస్తుందనమాట. సో, శ్రీజ వచ్చేసి ఇక బయట డల్‌గా కూర్చుంటే పవన్ కళ్యాణ్ వచ్చేసి పర్వాలేదులే అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి కదా! సో, ఏం కాదులే అంటూ అయితే శ్రీజకి సర్ది చెప్పుకుంటారు. సో, వాళ్ళ ప్యాలెస్ మీదకి అయితే ఈరోజు ఒక జెండా పంపించడం అంచే జరుగుతుంది 'బిగ్ బాస్'. సో, ఆ ప్యాలెస్‌లో అయితే భరణి గారు జెండానైతే పాతడం జరుగుతుంది. సో, మొత్తానికి అయితే ఈ గేమ్ ఇలా జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక ఫ్లాగ్ వచ్చేసి శ్రీజ వాళ్ళు నిన్న విన్ అవుతే, ఈరోజు వచ్చేసి భరణి వాళ్ళు విన్ అవుతారు. చెరొక ఫ్లాగ్. ఇంకో గేమ్ ఉంటుంది అనుకుంటా. ఆ గేమ్‌లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళొచ్చేసి 1% హౌస్‌లోనే ఫిక్స్ కావచ్చనమాట. సో, భరణి అండ్ శ్రీజలో ఎవరు అయితే ఈ హౌస్‌లో కంటిన్యూ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.